సరే అవి తెలిసినా గానీ బహిరంగంగా చెప్పేవి కావు. మా అలాంటి చర్చ జరుగుతోందా? జరుగుతుంది. డిసిప్లిన్ నాయకులుగా మేము బయటకు చెప్పేవి కావు, వాళ్ళు మాకు చెప్పేవి కావు. అసలైతే చర్చ జరుగుతుంది. నేను సాయి గారు చెప్పండి సార్. మీ హెడ్ లైన్ కోసం మాకు డెడ్ లైన్ పెట్టండి. నేను డెడ్ లైన్ ఏం పెట్టట్లేదు. మీరు 2 రోజుల్లో చెప్తారా 10 రోజుల్లో చెప్తారా అని కూడా అడగట్లేదు. అసలు మీ ముగ్గురి మధ్యన సమన్వయంతో చర్చ జరుగుతోందా లేదా, లేదా మీ ఇద్దరి మధ్యనో లేదా వాళ్ళిద్దరి మధ్యనో జరుగుతోందా? ఇది నేను అడుగుతాను. అమిత్ షా ఒక్క నిమిషం రాజు. అమిత్ షా గారి స్టేట్మెంట్ నేపథ్యం, నిన్న చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ నేపథ్యం, పవన్ కళ్యాణ్ గారు గతం నుంచి చెప్తుంది ముఖ్యంగా 4/1/24 రిలీజ్ చేసిన లేఖ ప్రకారం, ఎందుకంటే జనసేన తెలుగుదేశం పొత్తుకి మోడీ గారు ఆశిస్తున్నాయి అని ఆయన వ్రాతపూర్వకంగా రిలీజ్ చేశాడు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా సంతకంతో. సో మీరు దీని మీద ఎటువంటి శశపెషలు పెట్టుకోకర్లేదు, సంఖ్యలు పెట్టుకోకర్లేదు, అవి రావాల్సిన టైంలో వస్తాయి. మాకు తెలిసి సాధారణంగా ఈ 70 సంవత్సరాల భారతదేశ చరిత్ర ఎన్నికల చరిత్రలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రం అభ్యర్థులు ప్రకటన చేయడం జరుగుతుంది. అదే సిద్ధాంతాన్ని సాంప్రదాయాన్ని ఫాలో అవుతాం. రైట్. పురుషోత్తం రెడ్డి గారు ఏమంటారు? సార్, సాయి గారు అందరికి నమస్కారం. ఇక్కడ సెంటర్ పాయింట్ ఆంజనేయ రెడ్డి గారు కాబట్టి ఆంజనేయ రెడ్డి గారితో చెప్పిన అంశాలతోనే మాట్లాడాలనుకుంటున్నాను. ఒకటి, వారు పదే ప్రస్తావిస్తున్న అంశం ఏంటంటే మీడియాలో ఊహాగానాలు, విశ్లేషకుల విశ్లేషణలు, వీటిని దృష్టిలో వీళ్ళు చేసే వాటిలో మేము ఎట్ట బాధ్యత వహిస్తామన్నట్టు చెప్తున్నారు. పాయింట్ ఏంటంటే వారు మొత్తం వారి విశ్లేషణ వాళ్ళు మాట్లాడిన తర్వాత ఈ ఊహాగానాలు సహజంగా వస్తాయి. బేసిక్ పాయింట్ ఏంటంటే 2 రకాలు ఉంటాయి రాజకీయాల్లో. ఒకటి భావ సారూప్యత, రాజకీయ సారూప్యత. ఇప్పుడు బీజేపీ జనసేన తెలుగుదేశం మధ్య కుదురుతుందా కుదరదా, ఏమవుతుంది ఏంటనే దాని చర్చ రాజకీయ సారూప్యత కనిపిస్తాం తప్ప భావ సారూప్యత లేదు. భావ సారూప్యత ఎలా ఉంటుంది? ఉదాహరణకు 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది, తెలుగుదేశం ఓడిపోయింది. జనసేన వితిన్ మంత్స్ లో బీజేపీ జనసేన కలిసి ఒక భావ సారూప్యత ఒక ప్రకటన చేశారు. దాన్ని భావ సారూప్యత అంటారు. ఏంటి ఆ ప్రకటన? ఈ రాష్ట్రాన్ని ఇంతకాలం పాటు కాంగ్రెస్ పరిపాలించింది, తెలుగుదేశం పరిపాలించింది. ఈ 2 పరిపాలనతో రాష్ట్రం నష్టపోయింది. పదాలు ఇవి కాకపోయినా నష్టపోయింది. కానీ ఇంతకు భిన్నమైనటువంటి ప్రభుత్వాన్ని, పాలన ఈ రాష్ట్రానికి ప్రజలు కావాలని కోరుకుంటున్నాం. అందువల్ల ఈ రాష్ట్రానికి ఒక రాజకీయ ప్రత్యామ్నాయాన్ని మా 2 పక్షాలు కలిసి ఇవ్వాలనుకుంటున్నాం. దాంతోపాటు ఒక కీలకమైన ప్రకటన, ఈ రోజు నుంచి ఇకపైన కీలకమైన అంశాలపైన కలిసి పనిచేస్తాము. ఆ రకం కలిసి పనిచేయడం ద్వారా ప్రజలంతా మమేకం చేస్తారు. ఆ 2 పార్టీల పాలన కన్నా భిన్నమైన పరిపాలన సమాజానికి, రాష్ట్రానికి ఇవ్వాలన్న ఒక మంచి ప్రిన్సిపల్ స్టాండ్ తీసుకొని ముందుకు వచ్చారు. దాన్ని భావ సారూప్యత అంటారు. ఆ తర్వాత అది మనకు కనపడలేదు. అంటే అట్లాంటి ప్రకటనలు కానీ, అట్లాంటి ర్యాలీలు కానీ, ర్యాలీ అంటే దాని అర్థం బహిరంగ సభని కాదు, ఒక పాలసీ డెసిషన్ వేటిపైనా సరే కావచ్చు, ఈ రాష్ట్రంలో వచ్చిన అధికార పార్టీ మీద వ్యతిరేకత కావచ్చు, పాలసీ డెసిషన్స్ విషయంలో కావచ్చు, రాజధాని ఏదైనా కావచ్చు, ఒక పాలసీ ఇష్యూ వచ్చినప్పుడు ఉమ్మడిగా ఒక అవగాహనకు వచ్చి ప్రజల ముందు తప్ప ఇది కరెక్ట్, అది తెలుగుదేశం చేసిన తప్పు, ఇది వైసీపీ చేసిన తప్పు, ఇది రాష్ట్రానికి ప్రత్యామ్నాయం, అంటే ఒక భిన్నమైన ఈ 2 పార్టీలకు భిన్నమైన రాజకీయాలు చేయాలంటే ఇదే భావ సారూప్యత. అట్లాంటి ప్రకటనలు చేశారని ఆచరణలో అవి జరగలేదు. అందువల్ల అనుమానాలు వస్తాయి ఏం జరుగుతుంది అనేసి. అనుమానాలు జనరల్, అది ఏమవుతుందనేది ఎన్నికలప్పుడు తెలుస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్. రాజకీయ సారూప్యత మాత్రం ఉందని ఎందుకు అంటున్నానంటే శత్రువు మిత్రుడు. ఇప్పుడు